షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అమ్మా గారు. నమస్తే అమ్మా. ధనిష్ట నక్షత్రం వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? ఎస్పెషల్లీ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు మనం చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా ఎలా ఉంటుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. ధనిష్ట నక్షత్రం అనేటువంటిది కుజుడికి సంబంధించిన నక్షత్రం అండి. మకర రాశిలోను కుంభరాశిలోను ధనిష్ట 1-2 పాదములు మకర రాశిలో ఉంటే 3-4 పాదములు కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉంటుందండి. సో ఇక్కడ ఈ క్రమంలో ముందుగా 1-2 పాదాలను మనం చూస్తే కనుక మకర రాశి జాతకుల్లో కుజ, శని ఈ ఇద్దరు కూడా యాక్టివేషన్లో ఉంటారండి. అంటే 1-2 పాదాలు వాళ్ళకి. అండ్ మకర రాశికి సంబంధించి ఏంటి అంటే 10th హౌస్ అనమాట, ద ఒరిజినల్ 10th హౌస్. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ధనిష్ట 1-2 పాదం వాళ్ళు కర్మ కోసం జన్మించినట్టు. ఎలా అంటే పని విపరీతంగా చేస్తారు, హార్డ్ వర్క్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది, స్కిల్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, కానీ వచ్చే రిజల్ట్స్ కానీ అదృష్టం కానీ చాలా తక్కువ ఉంటాయి. ఇది ధనిష్ట 1-2 పాదం వాళ్ళకి కనిపించేటువంటిది. ఎందుకంటే కర్మస్థానంలో ఉండేటువంటి నక్షత్రం అనమాట. సో ఎక్కువగా పని చేయాలి, సేవ చేయాలి. చదువుకున్నంతకాలము తల్లిదండ్రుల దగ్గర సేవ చేయాల్సి వస్తుంది, పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ కోసం సేవ చేయాల్సి వస్తుంది. తర్వాత అనేక రకాలుగా వాళ్ళకి ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్లో ఉండదు. లీగల్ లిటిగేషన్స్ ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయి. చర్మ సంబంధిత వ్యాధులు కానీ, కోపం ఎక్కువగా ఉంటుంది, చికాకు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ లైఫ్ మీద తెలియనటువంటి యొక్క సాటిస్ఫాక్షన్ లేకపోవడం, గిల్ట్ ఫీలింగ్తో ఉంటుంటారు. ఈవెన్ చెప్పాలి అంటే వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు, ఈ కిడ్నీ సంబంధించిన ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. సో ఆరోగ్య విషయాల్లో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఒకవేళ వీళ్ళు బలంగా ట్రై చేస్తే గవర్నమెంట్ సెక్టార్లో కూడా బాగా రాణించే అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. గవర్నమెంట్ ఫీల్డ్లో ఉంటారు, కాంపిటేటివ్ ఫీల్డ్స్లో ఉంటారు, స్పోర్ట్స్ ఫీల్డ్లో బాగా రాణిస్తారండి. ఎస్పెషల్లీ ధనిష్ట నక్షత్రం అంటే స్పోర్ట్స్ ఖచ్చితంగా. 3-4 పాదం వాళ్ళు కూడా అంతే. కాకపోతే 1-2 పాదం వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, 3-4 పాదం వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ చాలా బాగా రాణిస్తారండి. ద ఒరిజినల్ 3rd and 12th లార్డ్ వీళ్ళకి గురుడు అవడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, వీళ్ళకి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుందని. అంటే ఏంటి అంటే మనీ కూడా వెనక వేయడం చాలా తక్కువ, సంపాదించడం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అంటే అది ఏ రకంగా వెళ్తాయి అనేది పక్కన పెడితే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. దాన ధర్మాలు, అపాత్రాదానము, ఎవరికైతే డబ్బులు ఇవ్వకూడదో వాళ్ళకి ఇచ్చే మోసపోతూ ఉంటారు, దానం చేసి మర్చిపోతూ ఉంటారు, సహాయం చేసి వదిలేస్తూ ఉంటారు. ఇవే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. 4th and 11th లార్డ్ వీళ్ళకి కుజుడు అవుతారండి, ధనిష్ట నక్షత్రానికి అధిపతి అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, భూములు కొంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేటువంటిది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, వ్యవసాయదారులుగా బాగుంటారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి స్పోర్ట్స్ ఫీల్డ్లో బాగా రాణిస్తారు. 4th and 11th లార్డ్ కాబట్టి వీళ్ళకు ఉండేటువంటి పరిచయస్తులు, కాంటాక్ట్స్ వల్ల జీవితంలో ఒక మంచి పేరు అనేటువంటి తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 5th and 10th లార్డ్ వీళ్ళకి శుక్రుడు కాబట్టి వీళ్ళకంటూ జీవితంలో ఒక ఐడెంటిటీ సంపాదించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అండ్ ఈవెన్ క్రియేటివ్ ఫీల్డ్స్లో కూడా బాగా రాణిస్తారు. విమెన్ క్లాతింగ్, ఇంటీరియర్ డిజైనింగ్స్, ఫర్నిచర్ షాప్స్ కానీ, లేకపోతే ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్ కానీ, సినీ నాటక కళారంగాలు కానీ, ఈవెన్ కొన్ని సందర్భాల్లో డైరెక్టర్స్గా కూడా చాలా బాగుంటారండి. వీళ్ళు ఫిలిం డైరెక్టర్స్గా చాలా బాగుంటారు. ఈ రకమైనటువంటి వృత్తులన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి. 6th and 9th లార్డ్ వీళ్ళకి బుధుడు అవ్వడం వల్ల 2 విషయాలండి. ఒకటి ఏంటి అంటే వీళ్ళు సంపాదించేటువంటి క్రమంలో వీళ్ళకి కుటుంబ సభ్యులతో తగాదాలు, కుటుంబ సభ్యులతో శత్రుత్వం చాలా పెరిగిపోతుంది. ఇది వాస్తవం, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వెన్నుపోటు పడవడం కానీ, మోసం చేయడం కానీ, ఎలిగేషన్స్ వేయడం కానీ, జలస్ ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా చూస్తారండి. సో ఎందుకంటే 6th and 9th లార్డ్ వీళ్ళకి బుధుడు, ద ఒరిజినల్ 6th మళ్ళీ 9th ఇక్కడ కన్య అవుతుంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 7th లార్డ్ అయినటువంటి చంద్రుడు కాబట్టి పెళ్ళి అయిన తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, ఫ్యామిలీ లైఫ్ని ఖచ్చితంగా చూస్తారు. ఆ విషయంలో ప్రాబ్లం ఏమీ లేదు. కానీ మెజారిటీ ఆఫ్ ధనిష్ట 1-2 పాదాలకు వెళ్ళిన స్త్రీలకి, ఉమెన్కి మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇది వాస్తవంగా ఖచ్చితంగా ఉంటాయి. మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్త పడాలి. 8th లార్డ్ రవి అవడం వల్ల చిన్న వయసులో తండ్రికి ఏదైనా ప్రాణహాని కలగడం కానీ, ఆరోగ్య సమస్యలు రావడం, తండ్రి వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవడం కానీ, ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఎక్కువగా మదర్ డామినేషన్ చాలా ఎక్కువగా ఉండడం కానీ అది కూడా ఉంటుంది వీళ్ళకి. సో ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయండి. సో ఈ రకమైన క్యారెక్టరిస్టిక్స్ 1-2 పాదం వాళ్ళకి కనబడితే దీనికి భిన్నంగా 3-4 పాదం వాళ్ళకి ఉంటాయి. వాళ్ళకి ఒకసారి మనం చూస్తే వీళ్ళు కూడా లీగల్ లిటిగేషన్స్ కానీ,
లేకపోతే కేసెస్ కానీ, ఫైన్స్ కానీ, గవర్నమెంట్ సంబంధించిన ట్యాక్సెస్ కానీ, ఇలాంటి విషయాల్లో బాగా ఇరుక్కుంటూ ఉంటారు. కిడ్నీ సమస్యలు వీళ్ళకి ఉంటాయి. అండ్ ఈవెన్ చెప్పుకోవాలనుకుంటే 12వ స్థానాధిపతి శని కాబట్టి ఈ యొక్క వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు, సయాటికా, స్పాండిలైటిస్ కానీ ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈవెన్ 2nd and 11th లార్డ్ వీళ్ళకి గురుడు అవుతారండి. వీళ్ళకు ఉండేటువంటి విద్య అంటే వీళ్ళకు వచ్చిన టాలెంట్ వల్ల డబ్బులు విపరీతంగా సంపాదించేస్తారు. వీళ్ళకు ఉండే తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. కంపేర్ చేస్తే 1, 2 పాదం వాళ్ళు ఏంటి అంటే కొంచెం అమాయకులు. వాళ్ళకి ఎలా సంపాదించుకోవాలి, వెనకేసుకోవాలి, ఎక్కడ ఏ మార్గం ద్వారా వాళ్ళు సంపాదించుకోవచ్చో తెలియదు. వాళ్ళ ద్వారా అందరూ సంపాదించుకుంటారు. కానీ వీళ్ళు అలా కాదు, కొంచెం తెలివైన వాళ్ళు. ఏం చెయ్యాలో, ఎలా చేయాలో, ఎప్పుడు ఏ స్టెప్ వేయాలో బాగా తెలుసు. సో డబ్బు సంపాదించి దాచిపెట్టేటువంటి కెపాసిటీ వీళ్ళకి చాలా బాగుంటుందండి. ద ఒరిజినల్ 3rd and 10th లార్డ్ వీళ్ళకి కుజుడు అవ్వడము, దీనివల్ల ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ ఫీల్డ్లోకి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ కానీ, ఇంజనీరింగ్ కానీ కుజుడు కాబట్టి, ఈ స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ కుజుడు కాబట్టి, ఎస్పెషల్లీ ఈ యొక్క కుజుడు కాబట్టి రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, అగ్రికల్చర్ కానీ, భూమికి సంబంధించిన వ్యాపారాలు ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఈవెన్ 4th and 9th లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవ్వడము, వీళ్ళ జీవితంలో ఒక విమెన్ వస్తారు. ఒక ఆడవాళ్ళ వల్ల ధనిష్ట 3, 4 పాదం వాళ్ళకి రాజయోగం పడుతుంది. ఫ్యామిలీ ఉమెన్, తల్లి అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు కాక. సో వాళ్ళ వల్ల వీళ్ళకి రాజయోగం పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మంచి ఫ్యామిలీ లైఫ్ చూస్తారు, మంచి లగ్జరియస్ ఇళ్ళు కట్టుకోవడం కానీ, లావిష్ లైఫ్ అనేటువంటిది అల్ట్రా లగ్జరీ పీపుల్గా వీళ్ళు వ్యవహరిస్తారు, బాగుంటుంది. కానీ శత్రువులు, కోపము ఇవి కూడా ఎక్కువగా ఉంటాయి. 5th and 8th లార్డ్ వీళ్ళకి బుధుడు అవ్వడం వల్ల కుటుంబ సభ్యుల వల్ల, కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ వల్ల విపరీతంగా ఖర్చులు అవ్వడం, నష్టపోవడం, అప్పులు పాలవడం ఎక్కువగా చూస్తారు. వాళ్ళ ఆరోగ్య సమస్యల కోసమని, దానికోసమని, దీనికోసమని ఇవే ఎక్కువగా ఉంటాయి. 6th లార్డ్ చంద్రుడు, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, షార్ట్ టెంపర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అయితే మేజర్లీ ఇక్కడ ఏంటి అంటే నవంబర్, డిసెంబర్ మాసంలో 1, 2, 3, 4 పాదం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. ముందుగా 1, 2 పాదం వాళ్ళకి మనం చూస్తే కనుకండి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఎక్స్ట్రాడినరీగా కనబడుతుంది. నవంబర్ మాసం అంతా కూడా మీకు రాజయోగమే. మీరు ఏదైనా మీకు ఏది కూడా మారట్లేదు, జీవితంలో ఏవి జరగట్లేదు అనుకుంటే మీ ప్రయత్న లోపమో, కర్మ ప్రభావం చేత పర్సనల్ చాట్లో ఏదైనా దోషం ఉంటే తప్ప ఖచ్చితంగా మీకు అన్నీ వచ్చేసేటువంటి సూచనలే కనబడుతున్నాయి. ఎగ్జామ్ రాశానండి, పాస్ అవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నానండి, వస్తుంది. వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా సెట్ అవుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్నాం, శుభవార్త ఖచ్చితంగా వింటారు. అప్పులు తీర్చాలనుకుంటున్నాం, కుజుడు చాలా బాగున్నారండి, ఖచ్చితంగా అప్పులు తీరుస్తారు. ప్రాజెక్టులు కావాలి, అవకాశాలు కావాలి, అన్నీ వస్తాయి. డిసెంబర్ 5 దాటింది అంటే ముఖ్యమైన పనులు ఏది పెట్టుకోవద్దు, అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. కెరీర్లో చేంజెస్ రాకుండా చూసుకోండి. పైగా నవంబర్ 12 తర్వాత గురుడు రెట్రోగ్రేట్ అయిన తర్వాత మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది ఖచ్చితంగా. సో అద్భుతమైనటువంటి రాజయోగం డిసెంబర్ 5వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా, బ్యాలెన్స్డ్గా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక 3, 4 పాదం వాళ్ళకి మనం చూస్తే మేజర్లీ వీళ్ళకి గురుబలం డిసెంబర్ 5వ తారీఖు దాకా లేదు. వాళ్ళకి ఎలా అయితే డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉందో వీళ్ళకి అలా డిసెంబర్ 5వ తారీఖు వరకు లేదు. సో వీళ్ళకి డిసెంబర్ 5th తర్వాత గురుడు యోగిస్తారండి. గురుడు యోగించడమే కాకుండా 10th హౌస్లోకి రవి రాబోతున్నారు నవంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి. డిసెంబర్ 17 దాకా, డిసెంబర్ 17 దగ్గర నుంచి జనవరి 17 దాకా ఆల్మోస్ట్ చెప్పుకోవాలనుకుంటే వీళ్ళకి డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి అనుకున్న పనులు ప్రతిదీ అయిపోతాయి. కెరీర్లో గ్రోత్ అనేటువంటిది వస్తుంది. సంతాన విషయంలో శుభవార్త వింటారు, డబ్బు సంపాదిస్తారు, విదేశీ యోగాలు అనుకూలిస్తాయి. కుంభరాశి వాళ్ళు ఇప్పుడు ఏదైతే బాధపడుతూ ధనిష్ట 3, 4 పాదం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా డిసెంబర్ 5వ తారీఖు దాటిన తర్వాత ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పరిహారం చేసుకోవడం వల్ల ఏంటి అంటే మానకుండా కులదైవానికి ఎక్కువగా చేసుకోండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి. స్ఫటిక శివలింగానికి ప్రతిరోజు అభిషేకం చేయండి. విశేషమైన శుభ ఫలితాలు తొందరలోనే చూస్తారు. ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందో మా గారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క గైడెన్స్ కావాల్సి వస్తుందండి. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క సలహా ఒక జీవితాన్ని మార్చొచ్చు. ఒక్కొక్క రకమైనటువంటి రెమెడీ వాళ్ళని ఎక్కడో ఒక ఆపద నుంచి, ప్రమాదం నుంచి రక్షించవచ్చు. ముందుగానే తెలుసుకుని జాగ్రత్త తీసుకోవడం కంటే మంచి ఉపాయం ఇంకొకటి లేదు. అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత మీ గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.